సమాజంలో ట్రాన్స్జెండర్స్ కు గుర్తింపుతో పాటు హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించింది ఓ స్వచ్ఛంద సంస్థ. ట్రాన్స్జెండర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోకు అడ్డంకులున్నాయని వాటిని తొలగించాలని ఈ సమావేశంలో డిమాండ్ చేశారు. ఆడ మగలాగే సమాజంలో తమకు తగిన గుర్తింపు ఇవ్వాలని, ఆరోగ్యం, విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఎవరు వారిని ఎలా గుర్తించాలి, అసలు ఆ కోణం నుంచి వాళ్ళు ఆలోచించక వాళ్ళకి ఆలోచన లేకపోవడం వల్ల ఈ జీవన ఆపివేశారు. కాబట్టి అసలు ట్రాన్స్జెండర్ అనే వారిని ఎవరిని ట్రాన్స్జెండర్ అంటారు, ఎవరెవరు ఆ గ్రూప్ లో చేరుతారు, వారికి ఎలాంటి హక్కులు కావాలి, ఎలాంటి కార్యక్రమాలు వాళ్ళ కోసం చేపట్టాలన్న వారి గురించి ఈ కన్సల్టేషన్స్ లో మేము మా కమ్యూనిటీ అందరి నుంచి కూడా వాళ్ళ అభిప్రాయాల సేకరణ తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ హాస్పిటల్లో కానివ్వండి, అలాగే జనరేషన్, అలాగే తర్వాత ఉద్యోగరీత్యా కానివ్వండి, మాలో చదువుకున్న వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఇటువంటి అన్ని కూడా ఒక రేషన్ కార్డులే కానివ్వండి, ఒక ఐడెంటిటీ ప్రూఫ్లే కానివ్వండి, ఒక ఇళ్ల స్థల ఒక ఇంటి పట్టాలే కానివ్వండి, ఇవన్నీ కూడా మాకు టీజీస్ అన్న వాళ్ళకి చెందట్లేదు. ఇలాంటివి కూడా మేము నార్మల్ గా ఎలా మేల్ టు ఫీమేల్ కి ఎట్లా అయితే హక్స్ ఉన్నాయో అలాగే టీజీకి అదర్స్ అని ఒక కాలం ఇచ్చి ఈ హక్కులన్నీ కూడా వాళ్ళకి పాస్ చేయాలనేసి